మొదలు పట్నం పబ్లిక్ కుషయ్య ముచ్చటైందంటే రేపే ఇందిరమ్మిండ్లకు భూమి పూజ. కుకట్పల్లి హౌసింగ్ బోర్డ్ కాలనీలా సీఎం రేవంత్ రెడ్డి సారు షురు చేస్తాడు ఇండ్లు కట్టుడు. హైదరాబాద్ అంతటా 16 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 7340 ఇండ్లు కట్టియబోతాండ్రు ఫస్ట్. ఇక ఇయాల్టి గింతే, రేపటి ముచ్చట రేపు చెప్పుకుందాం. ఇక హెడ్లైన్స్. పల్లెలకు అయిన పట్నం ఓట్లు, వాపస్ రాని 45 లక్షల పేపర్లు. హైదరాబాద్ లా ట్రంప్ టవర్ నక్షకే అంటూరు సూపర్. పార్లమెంట్ లా లుంగివాల లొల్లి, శాన నష్టమట FCRA బిల్లుతోటి. స్కూళ్ళ కోసం కదిలిన దండు. मैं कहना चाहता हूँ जंतर मंतर का सीजन 2 बहुत ही जल्द शुरू होने जा रहा है. యూట్యూబ్ వీడియోలకు కొత్త రూల్స్, పక్క ఉండాలన్నట 8000 వాచ్ అవర్స్. చల్, ఓటర్ లిస్టులా నా పేరెందుకు ఎక్కియలే? నేనేమన్నా బుడ్డపోరన్నా? ఎత్తిన బీరు దించకుండా గుంజి పారేస్తా. అందరూ డిగ్రీ 3 ఏళ్ళు చదివితే నేను 5 ఏళ్ళు చదివినా. నాకంటే జూనియర్లకు ఓటక్కిచ్చి నాకు ఇయ్యరా? నా ఇజ్జతేం కావాలి? ఓ లచ్చక్క, ఓటర్ లిస్టులా నీ పేరు లేదట, ఇక నీకు చీర రానట్టే, 1000 పోయినట్టే. అరే, మొన్న సర్పంచ్కి ఏనే వేస్తే ఇప్పుడు ఎట్లుండది? నకరాలు చేస్తుండ్రా తమ్మి, నాకొచ్చే పైకం మింగుదామనా అని ఊర్ల పొంట పక్క పంచాయతీలు అవుతుంటాయి ఉల్లా ఓట్లయ్యాలా. అయితే గీ పట్నంలో నాకెందుకు, నా ఓటు మా ఊళ్ళోనే ఉండాలి అనుకున్నతోటి హైదరాబాద్ లో చాలా ఓట్లు తగ్గినాయి. సిటీలో బతుకుతున్న 45 లక్షల 18,000 మంది సొంతూళ్ళనే కాయిదాలు నింపించిరట. మరి అంటే ఈడ కార్పొరేటరు, ఎమ్మెల్యే, ఎంపీ కోటేశుడు కంటే ఆడ వార్డు మెంబరు, సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఎమ్మెల్యే, ఎంపీల కోటేశుడే ముఖ్యం అనుకున్నారు కావచ్చు. దీనికో లెక్కుంది. మళ్ళా పట్నంలో ఉండేది కిరాయి ఇండ్లల్లా, ఉంటే ఒక బండి, కొంచెం ఒక కార్ తప్ప ఏం ఆస్తు ఉండదు. అదే ఊళ్ళలోనైతే ఇల్లుండే, ఇంత భూమి జాగుండే, చెడ్డకో మంచికో నలుగురు ఆసరైతారా. ఏదన్నా పనివాడి సర్పంచ్ కాడికి పోతే మనోడే నాన్న కోటేసిండా, ఇంతకు ఓటక్కుందా అని చూసే కథ ఉంటది. ఇక ఎలక్షన్ల టైంలోనైతే మస్తు ఇల్వ. గట్లనే ఏదన్నా పథకానికి అప్లికేషన్ పెడితే ఓటర్ కార్డు అడిగినా అడగొచ్చు. అదే సిటీలో అయితే ఓటర్ నాడు తప్పితే ఎన్నడు అక్కడనే పడదా, ఎవరు పట్టించుకోరు కూడా. ఎన్ని వద్దులంటే ఈడ ఆడ రెండోట్లున్నా నడిచింది. సర్పంచ్ కాడ, కార్పొరేటర్ కీడ ఏళ్ళకి ఇంకు రుద్దుకునేటోళ్ళు. ఒకళ్ళ ఎమ్మెల్యే, ఎంపీ ఎలక్షన్లు వస్తే చాలా మటుకు పల్లెలకే పోతారు, అటుకెళ్ళి కారు పంపిస్తారు, లేదంటే బస్ కిరాయిలు కూడా ఇస్తారు. ఇప్పుడు అవన్నీ నడిచేటట్టు లేదు, ఒక్కలకు ఒక్కోటే. ఏడుండాల్లో మనమే డిసైడ్ చేసుకోవాలి. ఒకళ్ళ రెండోట్లుంటే ఏడాది జైలు శిక్ష, మీదికెళ్ళి దండుగా 1 year జైలు శిక్ష, తర్వాత ప్లస్ పెనాల్టీ కూడా ఇవ్వడం జరుగుతుంది. 1 year జైలు శిక్ష అనేది కంపల్సరీ. అయితే పట్నంకి వెళ్ళి పల్లెలకు పోయినాక 40 లక్షల ఓట్లల్లో ఆంధ్ర అన్నలే కూడా చానే ఉన్నాయటుల్లో. వాళ్ళ రాష్ట్రంలో వాళ్ళ ఓటాకు ఫిక్స్ చేసుకున్నారన్నట్టు ఇన్నేళ్లకు. గట్లనే ఇవాళ కింద మీద అయితే 17 తారీఖు సంది కంప్లైంట్ చేస్తే కాయిదాలు చెకింగ్ చేసి ఓకే చేస్తారట. అంత మంచిగానే ఉన్నది కానీ తగ్గిన ఓట్లతోటి ఏ పార్టీకి ఫాయిదానో, ఏ పార్టీకి లాసో చూడాలి మరి. ఓ దేవుడో, ఏందా బంగ్లాలు మొగుల మీదకి నిచ్చెనేసినట్టు, అద్దాలతోటి ఆకాశాన్ని అద్దినట్టు, అదో లోకం అనుకోరాదు రీ. ఇక రాత్రిపూట పోతేనా సామిరంగా అసలు మనం హైదరాబాద్లో ఉన్నామా, ఇంకేదన్నా దేశం పోయినామా అనే లెవెల్ ఉంటుందబ్బా. గచ్చిబౌలి, కొండాపూరు, రాయదుర్గం, హైటెక్ సిటీ, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఏరియాలు ఏమన్నుంటాయా? ఒక్కొక్క మేడల కొస చూడాలంటే మెడలు వెనక కొంచాల్సిందేనబ్బా. ఏందన్నా? అమ్డాల టవర్లో అద్దిరినైలే, రెండిటి నడుమ ఓ వంతెన, దాని మీద స్విమ్మింగ్ పూలు, చుట్టూరా అద్దాలు, 4 ఎకరాలు, 65 అంతరాలు, 454 ప్లాట్లు, ఎత్తు 242 మీటర్లు. పై అంతరం పోతే మొగుళ్ళు దాకినట్టే ఉండొచ్చు. ఏడనో గాదుల్లో మన హైదరాబాద్ లనే కోకాపేట ఏరియాల కడతారట. దీని మీద పేరు చూడుండ్రి. ఆవ్, ట్రంప్ సారే ఓనరు. సారుకు హోటళ్లు, రియల్ ఎస్టేట్ దందాలున్నాయి. దేశంలో ఆల్రెడీ బొంబాయి, పూణే, గుర్గావ్, నోయిడా, కలకత్తాల గట్టి అమ్మితే ఇప్పుడు హైదరాబాద్ లో చాలు చేస్తున్నారు. సౌత్ ఇండియాలో ఇదే పెద్ద టవర్ అవుతుందట. మొత్తం 3 బెడ్రూమ్ 4 బెడ్రూమ్ ఫ్లాట్లే. ఒక్క ప్లాట్ కావాలంటే ఎంతనో తెలుసునా? ఇది మన ప్రాజెక్ట్ మినిమం 5 కోట్ల నుంచి స్టార్ట్ అవుతుంది, ఆల్ ద వే
ఎంతవరకైనా పోవచ్చు. 5 కోట్లంటే మాటల సౌలతులు అట్లుంటాయి. మళ్ళా పై అంతరంలో ఓ క్లబ్ హౌస్, 28 అంతరం మీద 2 టవర్ల నడుమ స్కై బ్రిడ్జి, ప్రతి అపార్ట్మెంట్ కు సపరేట్ లిఫ్ట్, కిందికెంచి మీదికి పోతుంటే ఫ్లాట్ సైజ్ పెరుగుతది, రేటు పెరుగుతది. 65 ఫ్లాట్లల్లా 16 పెంట్ హౌస్లు ఉన్నాయట. 30,000 స్క్వేర్ ఫీట్ అన్న పెంట్ హౌస్ మన హైదరాబాద్ ఒక రిచెస్ట్ ఫ్యామిలీ 62 కోట్లకు కొనడం జరిగినది. బుకింగ్ అంటే లేదు మనీ. గా పైకం తోటి మన ఏరియాలో ఎన్ని ఇండ్లు కొనొచ్చో చూడుండ్రి. 2,000 కోట్లు ఖర్చు పెట్టి కడుతుంటే హల్కగా 4,000 కోట్లు కమాయిస్తారట. అంటే డబుల్ ఆమ్దాని. జప్పున్నే భూమి పూజ చేస్తే 3 ఏండ్లలో కట్టించి అమ్మేస్తారట. గన్ని కోట్ల రూపాయలు పెట్టి ఎవరు కొంటారో గాని హైదరాబాద్ కు కూడా ట్రంప్ గారి టవర్ వచ్చిందని మనం మురవాలే గంతే. నీ అవ్వ పోతవాయే సప్పుడు గంట పవేట్లకు దోలు. ఆడైతే మంచిగా బడి ఉంటుంది, మంచిగా చదువు చెప్తారు. ఫీజా ఏం చేస్తాం, అప్పో సప్పో వేసి కడతామాయే. పిల్లల చదువుల కంటే ఎక్కువనా? కన్నడ పగటి బువ్వ పెట్టరాయే, మనమే సర్ది గట్టి దోలాలే. సర్దిదేముంది సర్ది, పొద్దుగాలే లేచి తొండి పెట్టేటానికి మనం తింటలేమా? గదే పెట్టు ఏమైతుంది అనేది గరిబుల ఆపోచన. మరి ఇట్లా ఎన్నేండ్లు? చెప్పినట్టే 15 ఆగస్టు నాడు జిల్లా పురుగుల దండు పల్లెబాట పట్టబోతుంది. మహారాష్ట్రలో సర్కారీ స్కూల్ పోయి సౌలతులు ఎట్లున్నాయో చూస్తారట. దేశంలో గరీబుల పిల్లలు చదివే గవర్నమెంట్ బళ్ళను పట్టించుకుంటలేరు, నెరి అధ్వానం తయారైనాయి. ఏలటోళ్ళేమో కొత్త కొత్త బంగ్లాలు ఆఫీసులు కట్టుకుంటున్నారు. మరి చదువుల సంగతి ఏందని గట్టిగానే ప్రశ్నించిండు పెద్ద పోతే ఇంకా అభిజిత్ అన్న. हमने नई पार्लियामेंट बना दी, नया पीएम हाउस बना दिया, तो हम नए स्कूल्स क्यों नहीं बना पाए हमारे गांव में? సర్పంచ్లకు ఒక ఛాలెంజ్ ఇస్తుండో, మీ ఊరి బడిని గుత్తకొట్టి ఆలత్ మార్చుర్రి. అప్పటి ఫోటోలు ఇప్పటి ఫోటోలు మాకు పంపిస్తే దేశమంతా పబ్లిసిటీ వచ్చేటట్టు సోషల్ మీడియాలో పెడతామని ఆఫర్ ఇస్తున్నారు. అట్లనే అయ్యే వాళ్ళు కూడా అప్పుడప్పుడు పోయి ఎట్లున్నాయి ఎట్లా నడుస్తున్నాయో చూసి రావాలన్నట. అవు మరి ఒక్కొక్క కాడ నెరి అధ్వానము. గుడిసెల్లా పెంకుటిన్లల్లా రేకుల షెడ్లల్లా నడిపించుకుంటా నీళ్ళచారు పోయేవట్టిరి పగటీలు పోవాలా. బంగ్లా మంచిగా ఉంటే సారుండరు, సారుంటే బెంచీలు ఉండయి, బెంచీలు ఉంటే టాయిలెట్లు ఉండయి. అగో మధ్యప్రదేశ్ లో పిల్లల మీదకి వెళ్ళి పిల్లలు ఎట్లా దుంకుకుంటా బడికి పోతున్నారు. ఆనకాలంలో చాలా స్కూళ్లకు తవ్వలసక ఉండయి. మరి కాక్రోచ్ జనతా పార్టీ ఇట్లా అవాజ్ ఇచ్చిందో లేదో, మా తిప్పలు చూడుర్రి మా గోసాలు చూడుర్రి అని వీడియోలు ఫోటోలు పెడుతున్నారు పోరాలు. ఇట్లా చూస్తే మన కాన్నే జరంతా నయం ఉన్నట్టు ఉంది. సౌలతులు పెరిగినాయి, మంచి పువ్వ పెట్టబట్టిరి. దేశానికి స్వతంత్రం వచ్చి 79 ఏళ్ళైనా సర్కారీ స్కూల్ గింత అధ్వానం ఉన్నాయంటే చూడండిగా. बहुत सारे लोग इंस्टाग्राम पर कमेंट कर रहे थे कि सीजन 2 कब आने वाला है जंतर उन लोगों को मैं कहना चाहता हूँ, जंतर मंतर का सीजन 2 बहुत ही जल्द शुरू होने जा रहा है. ఇంత పెద్ద దేశం, 28 రాష్ట్రాలు, 144 కోట్ల మంది జనం, ఎన్నో మతాలు, ఇంకెన్నో కులాలు, తీరొక్క పండుగలు, లెక్కకు లేనన్ని పద్ధతులు, తీరు తీరు భాషలు, రాష్ట్రానికో తీరు బట్టలు, ఏరియాకో తిండి. ఇట్లా చెప్పుకుంటా పోతే రేపు గీయాలైనా ఒడవదుల్లా. అయినా అందరు కలిసిమెలిసి ఉంటాం కాబట్టే భారతదేశం అంటే దునియాల అంత పెద్ద పేరు. మరి ఇదంతా ఎల్లకాలం నిలబడాలంటే ఒకరికొకరు గౌరవించుకోవాలి, ఎవ్వరికి నచ్చినట్టు వాళ్ళని ఉండనియాలి. గట్ల లేనందుకే కుద్దు పార్లమెంట్లనే గింత గడబడాయే. పెద్దల సభల పెద్ద పంచాయతీ మోపైందుల్లా. గీ ఎంపీ సారు జాన్ బ్రిటాస్, కేరళం కామ్రేడ్, మొన్న ముఖ్యమైన ముచ్చట మీద మాట్లాడుతుంటే వెనకకెళ్ళి బీజేపీ ఎంపీ సుష్మితా దేవ్ మేడం అనగూడని మాటలు అన్నదట. She repeatedly called me lungiwala, lungiwala. లుంగివాలా అని ఎడ్డిచ్చిందట ఊకూకే. చెల్, మా రాష్ట్రం కట్టుబొట్టును అట్లెట్లా అవమానిస్తారని ఆమె మీద రాజ్యసభ చైర్మన్ సార్కు ఫిర్యాదైండు. I'm a proud Indian, South Indian, and of course a proud Malayali, sir. There is no South Indian, North Indian. What is the problem, you tell me? లేలే, లుంగివాలా అనలేదు. దేశంలో అందరు సమానమే, ఎవ్వల రాష్ట్రం బట్టలా లేసుకుంటారని అటుకెళ్లి మంత్రులు, బీజేపీ ఎంపీలు లేచేటరకు ఇంకింత లొల్లయింది. We are for the unity of the nation without any kind of discrimination. We respect, we don't call it lungi, it is dhoti. ఇంకింత ముదురుతుంటే ఇట్లా కాదు, మీ ఇద్దరు నా ఆఫీస్ కు రాన్రి, పంచాయతీ తష్మ చేస్తా అని ఆర్డర్ వేసిండు చైర్మన్ రాధాకృష్ణన్ సారు. There should be no disrespect to the cultural traditions and the regional identities of our colleagues. I will invite the honorable members concerned to my chamber shortly and I will sort it out.
అయినా ఎవ్వలకు నచ్చినవి ఎవ్వలకు సవలతుండే బట్టలు వాళ్ళు వేసుకుంటారు. పార్లమెంట్లో 28 రాష్ట్రాలకెళ్ళొచ్చిన ఎంపీలు తీరొక్కటి డ్రెస్సులు తొడుగుతారు. దాన్ని ఎడ్డిచ్చుడు కరెక్ట్ కాదు కదా మరి. ఆల్రెడీ దక్షిణ భారతదేశ పోలను తక్కువ చేసి చూస్తారు, పైసలు చక్కగా వంపరని ఓ దిక్కు లొల్లైతుంటే మీదకెళ్ళి కట్టుబొట్టు మీద కూడా మాట్లాడితే ఎట్లా మేడం? Neither I nor any member has ever cast any aspersions on any state's attire. I wanted to put that on record. మొన్న మా దోస్తుకు ఫోన్ చేసి మాట్లాడతా ఏం చేస్తున్నావని అడిగితే ఓ ఛానల్కు సీఈఓ అన్నది. సీఈఓనా? అంత పెద్ద జాబ్ నీకెవరు ఇచ్చిండ్రని ఆత్రంగా అడిగితే చల్ నాకు ఒకరు ఇచ్చుడేందే, నేనే ఛానల్ పెట్టినా, కావాలంటే చెప్పు మీ ఏరియాకు నిన్నే రిపోర్టర్గా పెట్టుకుంటా, కాకుంటే నెలకింత ఇయ్యాల్సి ఉంటుంది అనే. అబ్బెర కొడుకో, ఈమె ఛానల్ అని చూస్తే యూట్యూబ్లా నీ ఈమెయిల్ ఐడి ఉంటే చాలు ఎవ్వరైనా పెట్టొచ్చు. ఆ ఛానల్కు సీఈఓనట, సీఈఓ. ఇంతకు ఇప్పటి వార్తేందో చెప్పలే కదూ. ఏహే యూట్యూబ్ లో అల్కా పైకంకమా ఇద్దామని మందిని చూసి ఒక ఛానల్ తెరిచిరంటే దుఃఖం లేనోడు దుడ్డంగా ఉన్నట్టే. రూల్స్ స్ట్రిక్ట్ చేసిండ్రు. మళ్ళా కొత్తగా తెరిచే ఛానల్ కు పైకం రావాలంటే ఏడాదిలో 8,000 గంటలు వాచింగ్ అవర్స్ ఉండాలి. ఇప్పటిదాకా 4,000 గంటలే మరి. లేకుంటే 3 నెలల షార్ట్స్ కు 2 కోట్ల వ్యూస్ రావాలి. ఈ రెండిట్లా ఏదో ఒకటి వస్తేనే నెలకింత పైకము. కొత్త రూల్స్ వచ్చే ఏడాది ఫిబ్రవరి కించి అమల్లోకి వస్తాయి. ఇక ఛానల్ సబ్స్క్రైబర్లు 1000 మంది ఉంటే మానిటైజేషన్, ఇది పాత కండిషన్. అవు మరి ఇవాళ రేపు కథ ఎట్లున్నది? సాఫ్ట్వేర్ వాళ్ళ కాంచెల్లి చదువురానోళ్ళ దాకా, పట్నపోళ్ళకించి పల్లెటూరుల దాకా బిజినెస్ మ్యాన్లు, బయకాడ పనిచేసేటోళ్ళు, ఆడోళ్ళు, మొగోళ్ళు, గింతోళ్ళు, గంతోళ్ళు యూట్యూబ్ ఛానల్ తెరుచుడు, గమ్మత్ వీడియోలు ఎక్కిచ్చుడు. కొలువు దందాలు ఇడిచిపెట్టి ఇంట్లోకి దిగినోళ్ళు కూడా ఉన్నారు. మళ్ళీ ఈ నడుమ ఏఐ టెక్నాలజీ తోటి తీరొక్కటి చేయబట్టిరి. టాలెంట్ చూపించుకోవడానికి మంచిగానే ఉంది కానీ ఇంతమందికి ప్రతి ఒక్కరికి పైసలు ఇచ్చుడే తక్లీఫ్ అవుతుందట యూట్యూబ్ వాళ్ళకు. అందుకే గొట్టు రూల్స్ తెచ్చిండ్రిగా. గిట్లయితే ఎవరైతే కొత్తగా చేస్తారో, ఎక్కువ మంది చూస్తారో గాళ్ళకే పైసలు వస్తాయి అన్నట్టు. కాబట్టి కొత్త ఐడియా లేకుండా దోస్తుగాడు పెట్టిండని, సుట్టపోటు తెరిచిండని, వాళ్ళు అంత కమాయించిరని, వీళ్ళు ఇంత సంపాదించిరని చేస్తున్న పనులు ఇడిచిపెట్టి ఇటు వచ్చి ఉత్తగానే ఆగం కాకుండ్రి అనుకుంటా ఒక వీడియో చేస్తే మస్తు మంది చూసేటట్టున్నారు పో. నలుగురు దోస్తులు కలిసిండ్రంటే సినిమాలు షికార్లు తిరుగుతారు, టూర్లు పోతుంటారు, దావతులు వేసుకుంటారు, కలిసి పని చేసుకుంటారు, కలిసి దందాలు వేస్తారు. ఇప్పుడు మీరు చూడబోయే వార్తలు కూడా గసొంటి ఉత్తములే. గట్టిగా కష్టాన్నే నమ్ముకున్నారు, ఎంతొచ్చినా కలిసే పంచుకున్నారు. మంచిగా బతుకుతుంటే ఎవరి కండ్లు మండినాయో ఏమో గిట్ల బుక్ అయినరు పాపం. పార్కింగ్ చేసిన బండ్లు కాదుల్లో, పోలీస్ స్టేషన్ ముంగట దొంగ బండ్లు. ఇగో గీళ్ళేగా పనిమంతులు 5 దొంగన్నలు దోస్తుగూడి కష్టపడి ఎత్తుకపోయిన బండ్లు గీ అన్ని బయటి రాష్ట్రాలకెంచి మన ఆదిలాబాద్ లో అరుచుకుంటాన్రు. 44 బండ్లు అమ్మినోళ్ళు 5గురిని, కొన్నోళ్ళు 3గురిని అరెస్ట్ చేసిండ్రు. ఈ సొంటి కొనుడు సుతా తప్పే కదా మరి. బైక్ ఆన్ చేసి వాళ్ళు కెమిస్ట్ షాప్ లో పోయి కెమిస్ట్ మెడిసిన్ కొన్నారు, బయట నుంచి బైక్ దొంగతనం అయింది. సో మనకు కూడా నిర్లక్ష్యం ఉంటుంది. అందువల్ల ప్రతి ఒక్కరు ఈ లాక్ చేసి బయట పోవాలి, ఎక్కడైనా లైట్ ఉంటే అక్కడ పెట్టాలి, ఇంటి లోపల పెట్టాలి. సో దట్ మనం ఇట్లైనా దొంగతనం ఆపగలుగుతాం. అంతేకాదు నా బండి ఎత్తుకపోమ్మన్నట్టే బండికి తాళం పెడితే ఊకుంటారా? దొంగల చేతికి తాళాలు ఇచ్చినట్టేనాయే. ఇండ్ల ముంగట దుకాణాలు, షాపింగ్ మాల్లు, సడక్లు, బళ్ళు, గుళ్ళు అని ఏం లేదు. బజార్లే బండి గానొస్తే పాపం మాయం చేసుడే. నెంబర్ ప్లేట్లు వీకుడు, అగ్వ సగ్వ కమ్ముడు, చెమట తీయకుండా పైకం సంపాదించుడు నేర్చిండ్రు ముద్దుగా. బండ్లు పోయినోళ్ళు పోలీసోళ్లకు ఫిర్యాదు అయితే గట్టిగా నజరేసి దొరకబట్టిండ్రిగా. ఏడన్నా మీ బండ్లు పెట్టిన అప్పుడు పైలం మరి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దేశ యువతకు కీలక సందేశం ఇచ్చారు. ఇది రీల్స్ యుగం. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు యువతను ఏ దిశలోకైనా తీసుకెళ్లగలరని పేర్కొన్నారు. అంతేకాదు జీవితంలో షార్ట్ కట్స్ ఉండవు, విజయాన్ని తొందరగా అందుకోవాలనే ఆరాటం కంటే కష్టపడి పైకి రావాలని హితవు పలికారు. 3 बजे से लेकर कल 3 बजे तक सभी प्रकार की चर्चा के लिए हम तैयार हैं। ఇయాల మాపటీలి 3 గంటలకెళ్ళి రేపు మాపటీలి 3 గంటల దాకా పార్లమెంట్లోనే ఉంటా. ఏం అడుగుతారో అడుగుండ్రి, టక్క టక్క సమాధానం చెప్తా అని పొద్దుగాల మాట్లాడిండు సెంటర్ పోలీస్ మంత్రి అమిత్ షా సారు. మరి గా లాఠీ చార్జ్ మీద మాట్లాడేతానికి పార్లమెంట్ కు రమ్మంటే వస్తలేరని ప్రతిపక్షాలు అంటున్నాయి కదా సారు. लगातार मैं संसद में आता हूँ, मेरी चैम्बर में बैठा हूँ. అచ్చా
సభలకు రాలే గాని పార్లమెంట్ లో మా ఆఫీస్ లోనే కూస్తున్నా అనబట్టే. అయితే ఇంతల్నే సభ చాలైంది. మళ్ళీ ఏమైందో ఏమో, అమిత్ షా సార్ అయితే లోపటికి రాలే. అరే 20 రోజుల కంచి ఇదే కథ, మాట్లాడేదానికి గంత భయం దేనికని రాహుల్ గాంధీ సరే ఎడ్డిచ్చిండిగా. अमित शाह हैज नो करेज. 20 दिन के लिए गायब हो गए. यहाँ बैठे थे, गाड़ी आती थी जाती थी, 30 गाड़ियां उनके. स्टूडेंट शुड नो दिस. 30 कार्स अराउंड अमित शाह. उनके घर के सामने जाइए, वहाँ पे मतलब 1000 पुलिस वाले खड़े हुए हैं. వాయిదాల మీద వాయిదాలు నడుస్తుంటే సెంటర్ వాళ్ళు FCRA బిల్లు పెట్టంగానే అదో లొల్లి షురు అయింది. బయటి దేశాలకెంచి ఫండ్స్ రాకుండా కంట్రోల్ చేసే కొత్త రూల్స్ తెస్తుంటే ప్రతిపక్షాలు గరమైనాయి. One side, RSS is getting complete donation from the foreign countries. On one side, RSS is getting. On the other side, government is trying to target the minorities and NGOs. The government should withdraw this. అయితే ఈ బిల్లును పార్లమెంట్ జాయింట్ యాక్షన్ కమిటీకి పంపిండ్రు. ఆడ మాట్లాడుకొని ఏమన్నుంటే మార్చి మళ్ళా లోక్ సభలకు తెస్తారన్నట్టు. प्रमुख बिल्स को जॉइंट पार्लियामेंट्री कमेटी या सिलेक्ट कमेटी या स्टैंडिंग कमेटी में रेफर किया जाए. గడబడి ఇంకింత ముదురుతోటి సభ రేపటికి వాయిదా పడ్డది. సామి సామి, నేను 10వ తరగతి పాస్ అయితే చాలు, ఎన్ని మార్కులు వచ్చినా ఓకే, నీ కొండకొచ్చి గుండు కొట్టించుకుంటా సామి అని పొగలు. దేవుడా దేవుడా, నా దందా మంచిగా నడిచేటట్టు చూస్తివా అంటే వచ్చిన లాభంలా దినం రూపాయి నీకే చదివిస్తా దేవుడా అని ఇంకోలు. అంత దూరం పోయి ఉత్తగానే వస్తే ఎట్లా అని ఏరేటోళ్ళు దేవుళ్లకు తోచినంత చదివిస్తారాయే. మరి గిదేంది? మన కొండగట్ట అంజన్నకు భక్తులు చదివించిన పైకం మల్లా గల్లె పెట్టెలు తెరిచి పొంటెల కమానం లెక్క పెట్టిండ్రు. 500, 200, 100, 50, 20, 10 ఇట్లా ఏటికవి బిండలు కట్టిండ్రు. ఇక చిల్లర చిక్కల భక్తులు బగ్గొస్తారు కాబట్టి మంచిగానే చదివించినట్టుర్రు. 80 రోజుల తర్వాత 13 హుండీలేంచితే 1,62,00,000 రూపాయలు వచ్చినాయి. మొత్తం 133 బయటి దేశాల నోట్లు గినేసిర్రుల్లా. అంత మంచిగానే ఉన్నది గాని జరిటు చూడుర్రి, చెల్లని 500 నోట్ల కట్టలు హుండీలేసిపోయిండ్రు పుణ్యాత్ములు. పోరలాడుకునే ఉత్తుత్తి నోట్లు 5 బిండలంటే 2.5 లక్షలు. ఏస్తప్పుడు చూసేటోళ్లకు అబ్బా దేవుని మీద ఎంత భక్తి అనుకోవచ్చురు. ఇలా తీసి చూస్తే గిది కథ. అంతలో పైసలు లేకుంటే దండం పెట్టుకొని పోతే అయిపాయే. మరిట్లా చెల్లని నోట్లేసి ఎంత పెద్ద కోరిక కోరుకున్నాడో పో. చాలా మందికి తెలియంది ఏంటంటే ఏలువడిలా ఏ పార్టీ ఉన్నా ఏ లీడర్ ఉన్నా ఎవ్వరు కూడా వాళ్ళ ఇంట్లోకెళ్ళి ఏ కాన తెచ్చిపెట్టారు. ప్రతి ఒక్క పైసా మనదే. మనం ఏదన్నా కొన్నా తిన్నా తాగినా తప్పకుండా ట్యాక్స్ పడుతుంది. గా పైకంతో పథకాలు పెట్టి పనులు చేసుకుంటా ఆ పైసలు ఇంకేడికెళ్ళో తెచ్చి పెడుతున్నట్టు బిల్డప్ ఇస్తారబ్బా. ఈ వార్త చూస్తే క్లియర్గా అర్థమవుతుంది మీకే. అవ్వా నా కొండ రాదు అనంటే తాగుతోటి తాలు కట్టించుకో అన్నట్టే ఉన్నదబ్బా హిమాచల్ ప్రదేశ్ సర్కార్ కథ. పెట్రోల్ డీజిల్ రేట్లు పెరిగి పబ్లిక్ అంతా గోసపడుతుంటే సెస్ పేరు మీద కొత్త ట్యాక్స్ వేసింది. లీటర్ మీద 60 పైసలు. ఎన్ని లీటర్లు రమ్ముడైతే అన్ని 60 పైసలు వస్తూనే ఉంటాయి. ఇక ఇంతకిది ఎందుకో ఎరికేనా, అనాథల కాసరైతానికి వితంతులకు సాయం అయితానికి. గట్లొచ్చిన ట్యాక్స్ పైకంతో వాళ్ళ మంచి చెడ్డలు అరుచుకుంటారట. ఏహే 60 పైసలేగా అనేరు 5 రూపాయల దాకా పెంచుకునే రూల్స్ తెచ్చేండ్రు. అప్పుడింత ఇప్పుడింత పెంచుకుంటూ పోతారేమో. మరి వాజిబే అనాథలకు వితంతులకు చేయవలసిందే, కానీ దానికి పెట్రోల్ మీదనే పన్నేయాలనా? ఆల్రెడీ బయటికెళ్ళి తెచ్చినందుకు బంకులో సప్లై చేసినందుకు గవర్నమెంట్ కు గట్టిగానే రావట్టే ట్యాక్స్. అందుకెళ్ళి పెడితే మాయే. ఇది కూడా చాలదు అనుకుంటే మంత్రులు ఎమ్మెల్యేల జీతాలకెళ్ళి ఇస్తే మాయే. అంతేగాని గాల పేరు చెప్పి గిట్ల గుంజడేందని పబ్లిక్ అంతా గుస్తా అవుతురట. ఇక రేపు ఆడవిళ్ళ పెళ్లి కట్నము, అవ్వలకు పింఛను, బడిపోరలకు బువ్వ, పడుసోళ్ళకు జిమ్ అనుకుంటా కూడా పెట్రోల్ మీద చేసేసారేమో పో. చూసిండ్రు కదా. ఇక ఇవుల్లా ఇయాల్టి తీన్మార్ ముచ్చట్లు ఉంటామల్లా. నమస్తే.